ఒక కుటుంబం, ఒక రాత్రి, ఒక పండు. కానీ ఆ తర్వాత జరిగింది మాత్రం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ముంబైలో 4 కుటుంబ సభ్యులు వరుసగా ప్రాణాలు కోల్పోయిన ఘటన మొదట ఫుడ్ పాయిజనింగ్ కనిపించింది. కానీ రోజులు గడుస్తుండగా కేసు పూర్తిగా కొత్త మలుపు తీసుకుంది. పుచ్చకాయలో కలిసిన ఎలుకల విషయమే ఆ కుటుంబాన్ని బలి తీసుకుందని ఫోరెన్సిక్ రిపోర్ట్ తేల్చడంతో ఇప్పుడు ఈ కేసు చుట్టూ అనేక అనుమానాలు, అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇది ప్రమాదవశాత్తు జరిగిందా, లేక మరేదైనా కోణం ఉందా? ఫుడ్ పాయిజనింగ్గా మొదలైన కేసు ఇప్పుడు ఎలా క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ దిశగా మారింది? ముంబై దక్షిణ ప్రాంతంలోని పైధోని ప్రాంతం. సాధారణంగా జన సంచారం ఎక్కువగా ఉండే ఈ ప్రాంతం ఇప్పుడు ఓ విషాద ఘటనతో దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. అబ్దుల్లా దొఖాడియా, అతని భార్య నస్రీన్, కుమార్తెలు ఆయేషా, జైనబ్ ఈ 4 వరుసగా మరణించడం మొదట అందరిని షాక్కి గురిచేసింది. ఏప్రిల్ 25న రాత్రి కుటుంబ సభ్యులు బంధువులతో కలిసి గెట్ టుగెదర్ నిర్వహించారు. చికెన్ పులావ్తో పాటు ఇతర వంటకాలు అందరికీ వడ్డించారు. రాత్రి 11 గంటల 30 నిమిషాల వరకు బంధువులు అక్కడే ఉన్నారు. ఆ తర్వాత అందరూ వెళ్లిపోయాక కుటుంబ సభ్యులు కొద్దిసేపు మేల్కొని ఉన్నారు. రాత్రి దాదాపు 1 గంట ప్రాంతంలో అబ్దుల్లా కుటుంబ సభ్యులతో కలిసి ఓ పుచ్చకాయ కోసి తిన్నట్టు పోలీసులు గుర్తించారు. అదే ఈ కేసులో ఇప్పుడు అత్యంత కీలక ఆధారంగా మారింది. మొదట్లో సాధారణ ఫుడ్ పాయిజనింగ్గా కనిపించిన ఈ కేసులో మరుసటి ఉదయం నుంచి పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. 4 వాంతులు, విరేచనాల లక్షణాలు కనిపించాయి. ఇంట్లోనే మందులు వేసుకున్న పరిస్థితి అదుపులోకి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు బంధువులకు సమాచారం ఇచ్చి ఆసుపత్రికి తరలించారు. మొదట డోంగ్రీలో ఎంహెచ్ సబు సిద్దికి ఆసుపత్రిలో చికిత్స అందించిన వైద్యులు పరిస్థితి విషమించడంతో వెంటనే జేజే ఆసుపత్రికి రిఫర్ చేశారు. కానీ ఎప్పటికే విష ప్రభావం శరీరమంతా వ్యాపించినట్టు తెలుస్తోంది. మొదట చిన్న కుమార్తె జైన మృతి చెందింది. కొన్ని గంటల్లోని తల్లి నస్రీన్ ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత పెద్ద కుమార్తె ఆయేషా, చివరకు అబ్దుల్లా కూడా మరణించారు. ఒకే కుటుంబానికి చెందిన 4 ఒకే రోజు చనిపోవడంతో ముంబైలో కలకలం రేగింది. మొదట దీన్ని పోలీసులు ఫుడ్ పాయిజనింగ్ కేసుగా భావించారు. ఇంట్లో తిన్న ఆహార పదార్థాలు, పుచ్చకాయ ముక్కలు, చికెన్ పులావ్ నమూనాలను ఫోరెన్సిక్స్ ల్యాబ్కు పంపించారు. అయితే దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్దీ కేసు పూర్తిగా కొత్త దిశలోకి వెళ్లింది. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నివేదికలో 4 శరీర అవయవాల్లో జింక్ ఫాస్ఫైడ్ ఆనవాళ్లు బయటపడ్డాయి. లివర్, కిడ్నీ, కడుపు, బైల్, బాడీ ఫ్యాట్ నమూనాల్లో కూడా అదే విష పదార్థం గుర్తించారు. జింక్ ఫాస్ఫైడ్ సాధారణంగా ఎలుకల విషంగా ఉపయోగించే అత్యంత ప్రమాదకర రసాయనం. ఇది శరీరంలోకి వెళ్లిన కొద్ది సమయంలోనే తీవ్రమైన విష ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా కడుపు, కాలేయం, కిడ్నీలపై తీవ్ర ప్రభావం పడుతుంది. అధిక మోతాదులు తీసుకుంటే ప్రాణాలు కాపాడుకోవడం చాలా కష్టమని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు అదే రసాయనం పుచ్చకాయ నమూనాలో కూడా బయటపడడంతో కేసు మరింత మిస్టరీగా మారింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇంట్లోని మిగతా ఆహార పదార్థాలన్నీ బాగానే ఉన్నాయని ఫోరెన్సిక్స్ నిపుణులు చెబుతున్నారు. ఒక్క పుచ్చకాయలో మాత్రమే జింక్ ఫాస్ఫైడ్ గుర్తించినట్టు తెలిపారు. మరోవైపు పోలీసులు ప్రధానంగా 2 కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. పూర్తిగా ప్రమాదవశాత్తు జరిగిందా, లేకుంటే ఎవరైనా ఉద్దేశపూర్వకంగా విషయం కలిపారా అనే కోణంలో విచారిస్తున్నారు. ఇప్పటి వరకు కుటుంబం ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు కనిపించలేదని పోలీసులు చెబుతున్నారు. కుటుంబ సభ్యులు, పొరుగువారు, బంధువుల స్టేట్మెంట్ను రికార్డు చేస్తున్నారు. కుటుంబానికి ఎవరితోనైనా వివాదాలున్నాయా, వ్యాపార సమస్యలున్నాయా, లేక ఇంట్లోకి వచ్చిన ఆహార పదార్థాల్లో ఏదైనా కలుషితం జరిగిందా అనే కోణాల్లో పరిశీలిస్తున్నారు. ఈ కేసులో మరో కీలక అంశం ఏంటంటే పుచ్చకాయలో జింక్ ఫాస్ఫైడ్ ఎలా చేరింది అన్నది. ఎలుకల విషం పొరపాటున కలిసిందా, లేక బయట నుంచి ఎవరో కలిపారా అనే ప్రశ్నలకు ఇంకా సమాధానం దొరకలేదు. సాధారణంగా ఈ రసాయనానికి తీవ్రమైన వాసన, ప్రభావం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అలాంటిది కుటుంబ సభ్యులెవ్వరూ గుర్తించకపోవడం కూడా ఇప్పుడు అనుమానాలకు దారితీస్తోంది.
ఈ ఘటనతో ఫుడ్ సేఫ్టీ, ఇంట్లో నిల్వ ఉంచే విష పదార్థాల భద్రత, ఆహార పదార్థాల పరిశుభ్రత వంటి అంశాలపై కూడా పెద్ద చర్చ మొదలయ్యింది. ముఖ్యంగా ఎలుకల మందులు, పురుగుల మందుల వంటి విష పదార్థాలను ఆహార పదార్థాలకు దూరంగా ఉంచకపోతే ఎంత ప్రమాదం జరిగే అవకాశం ఉందో ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తోంది. కుటుంబ సభ్యులందరూ ఒకేసారి అస్వస్థతకు గురవడం, కొన్ని గంటల్లోనే మరణించడం ఇప్పుడు ప్రజల్లో భయాందోళన పెంచుతోంది. ఇక మరోవైపు సోషల్ మీడియాలో ఈ ఘటనపై అనేక రకాల ప్రచారాలు కూడా జరుగుతున్నాయి. కొందరు దీనిని ఫుడ్ పాయిజనింగ్ గా చెబుతుంటే మరికొందరు కుట్ర కోణాన్ని ప్రస్తావిస్తున్నారు. అయితే అధికారికంగా పోలీసులు మాత్రం ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని, ఫోరెన్సిక్స్ నిపుణులతో కలిసి అన్ని వివరాలను విశ్లేషిస్తున్నామని చెబుతున్నారు. ముంబైలో జరిగిన ఈ విషాద ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. పుచ్చకాయలో ఎలుకల విషం ఎలా చేరింది, అది ప్రమాదమా లేక పథకం ప్రకారమా అన్న ప్రశ్నలకు సమాధానం దొరికే వరకు ఈ కేసు మిస్టరీగానే మిగిలే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం ఫోరెన్సిక్స్ నివేదికల ఆధారంగా పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ కేసు ఎలాంటి మలుపు తిరుగుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.